నుంచి తయారు చేసిన జెల్లీలు కాబట్టి, అవునా కదా సార్? ఇందుకు మనము ఇది 100% పని చేయాలంటే సార్, మనము ఇందులో ఏదైతే పొడి మందు ఉందో పంపుకు ఒక బస్తకు కంటికి ఇది 100 ml కలపాలి సార్. నువ్వు వేసే ఏదైనా ఎరువు కావచ్చు, 20-20 కావచ్చు, భాస్వరం కావచ్చు, డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు, ఏదైనా కానీ మీరు వేసే ఎరువుతో పాటు ఒక 100 ml ఎట్లా కలపాలంటే ఒక 2 కిలోల ఇసుక తీసుకోవాలి. ఆ ఇసుకలో ఈ 100 ml మిక్స్ చేయాలి. మిక్సీ చేసేసి ఈ ఇసుకను మనము ఏదైతే ఎరువు వేసినో ఆ ఎరువులో కలుపుకొని వేసుకుంటూ వెళ్ళాలి సార్. విత్ ఇన్ క్షణాలల్లో 10 నుంచి 15 నిమిషాలల్లో మొత్తం మనం వేసిన మందు అన్నది లోపలికి డెప్త్లోకి తీసుకుపోతుంది. ఏ విధంగానంటే వెనకట ఎర్రలు ఎట్లా చేసినాయో, ఆరుద్ర పురుగులు ఎట్లా చేసినాయో ఇది భూమిని గుల్లలు చేసేసేసి మనం వేసిన ఎరువును మొక్క యొక్క అడుగు భాగంలో పెట్టేస్తుంది. సో ఇట్లా మనకు ఎరువు 50% తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మరి ఎట్లా పనిచేస్తుంది అనేది చూస్తాం. ఇలా సరే సార్, నేను చెప్పినాను కదా, ఎరువుల కంపెనీ వాళ్ళు తయారు చేసేటప్పుడే గూలికకు సల్ఫర్ యాడ్ చేస్తారని అన్నా కదా సార్. ఇదే సల్ఫర్. ఈ సల్ఫర్ను నేను ఇప్పుడు మనం వాటర్ ఉండగానే కదా సార్ మనం ఎరువు వేసేది. ఇప్పుడు నేను ఎరువును మన పొలంలో వేసినాను సార్. ఇప్పుడు ఇది ఏమైంది సార్? తేలియాడుతుందా, మొక్క అడుగు భాగంలోకి వెళ్ళిందా సార్? తేలియాడుతుంది. సో తేలియాడుతుంది కాబట్టి ఇది మనకు ఒక 30 నుంచి 50% నష్టం జరిగే అవకాశం ఉందా లేదా? అది ఏదైనా కానీ మనకు నష్టం జరుగుతుంది. ఒక 1400-1500 పెట్టి డిఏపి బస్తా తీసుకొస్తున్నామని అంటే అందులో ఒక 30% నష్టం జరిగిన కానీ ఒక 500 రూపాయలు రైతుకు నష్టమా కదా సార్? నేనేమంటున్నానంటే సార్, 100 ml దీన్ని కలుపుమని అంటున్నాను. 100 ml అంటే 120 రూపాయలు. ఒక బస్తాకు ఒక కంటికి 120 రూపాయలు యూజ్ చేయడం ద్వారా నీకు ఇక్కడ ఏమవుతుందని అంటే నువ్వు వేసే ఎరువును ఒక 40% తగ్గిమంటున్నాను. 95 కిలోలు వేసే బదులు నువ్వు 60 కిలోలు, 50 నుంచి 60 కిలోలు వేసుకోమంటున్నాను. కాబట్టి ఇక్కడ మనకు పెట్టుబడి అనేది కూడా తగ్గుతుందా లేదా సార్? ఇది మనం ఒక 100 ml యూజ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, బాపు ఇది కలిపే, ఇట్లా కలుపు, కరుగుతుందా నీళ్ళలో? మనం వేసిన ఎరువు కూడా ఆ పొలంలో వేసినప్పుడు మన ఎరువు కూడా అట్లనే వాటర్ పైన తేలియాడి గాలికి ఎండకు ఆవిరయి పోతుంది. కానీ మనం దీన్ని పంపుకో కంటికి 100 ml, బస్తకు కంటికి 100 ml యూజ్ చేయడం ద్వారా నేను ఇక్కడ ఒక 2-3 డ్రాప్స్ వేస్తున్నాను. ఇట్లా మనం వేసిన ఎరువును 100% పని చేయించుకోవచ్చు. మా అంటే 120 రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం ఒక బస్తా ఒక కంటికి, కానీ మనకు 400-500 మిగులుతున్నాయా, మిగులుతలేవా? ఇట్లా మనం పెట్టుబడిని తగ్గించుకోవచ్చు, మనం దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి విన్నందుకు. సో మేమేమి అంటున్నాం కదా సార్, మీరు పెట్టే పెట్టుబడిని తగ్గించుకోమని అంటున్నాను. ఫ్యూచర్ మన తరాల వాళ్ళకు భూములను, మనం నాణ్యమైన భూములను ఇవ్వడం కోరానికి ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ కనుక యూజ్ చేసినట్టంటే 100% మనం ఫ్యూచర్లో మన మనవళ్ళకు, మునిమనవళ్ళకు మనం మంచి భూమిని ఇచ్చిన వాళ్ళం అవుతాం సార్. సార్ ఇంకొక 4-5 సంవత్సరములలో మన మందు తాగుడు అవసరం లేదు సార్. మట్టి బుక్కితే చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్లు వాడండి సార్. చెట్లు మాత్రం చుట్టేస్తాయి. మనకి పురుగు మందు ఉంది కదా, ఏదైనా అది కూడా పెరగదు. తీగలు వారుతుంది. దానివల్ల మినుము మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అది ప్రతి ఒక్క రైతు దాని గురించి బాగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
ఓకే సార్. ఏం లేదే ఇసుకలో అంటున్నారు కాబట్టి కొడుతున్నాం కానీ అది పెద్ద గడ్డి మందు యూజ్ చేసే కానీ మీకు గడ్డి మందు కొడదామన్నా కానీ ఇది అపరాలు అనేటివి మనకు చల్లినాయి కదా, సాల్ లెక్క ఉన్నాయి కదా సార్. కాదు దానికి ఉపయోగం చెప్తాను. ఇప్పుడు బంగారు తీగ మనం మామూలు చెప్తున్నాం కదా, ఇది